తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మైలవరం దక్షిణ కాల్వ నుంచి వస్తున్న ఊట జలం కొంతమంది రైతులకు శాపంగా మారింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు సమీపంలో మైలవరం దక్షిణ కాలువ వెళ్తోంది. ఈ కాలువ కింద సుమారు 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఊట నీటితో పాటు కాల్వకు ఏర్పడిన గండ్ల ద్వారా వస్తున్న జలాలు పొలాలను ముంచెత్తుతున్నాయి. సుమారు 90 ఎకరాల్లోకి నీరు చేరుతోందని, 6 ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యతో వరి సాగు చేయకుండా వదిలేసినట్లు చెప్పారు. కాలువకు గండ్లను పూడ్చి తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం కాలువలో నీటి ప్రవాహం ఉన్నందున మరమ్మతులు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. కాలువ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదలైతే ఈ ఏడాది చివరిలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ 20 సంవత్సరాల నుంచి వరి పంట సాగు చేసుకుంటున్నాము. దాదాపుగా మాకు సంవత్సరానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చేది. గత 6 సంవత్సరాల నుంచి మాకు దక్షిణ కాలువకు నీళ్లు ఎట్లంటే అట్లా గండ్లు కొట్టడం వలన మాకు 6 సంవత్సరాల నుంచి నీళ్లు ఒకేసారిగా పారిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నా పొలము అంతా ఈ మిషన్ గుడక కోసుకొనికి ఇబ్బందికరంగా ఉండి వరి గుడక అట్నే ఇడిచిపెట్టడం జరగడం వలన మాకు చాలా నష్టం అయిపోయింది. మా 3 ఎకరాల పొలాలకు కాను ఇంకా 60-70 ఎకరాల దాకా నీటితోనే నిండిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చిన్న సన్నకారు రైతులతోనే ఇబ్బందిగా పడుతున్నాము. 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను. నాకు 2 ఎకరాల 15 సెంట్ల భూమి ఉంది. సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం చేస్తా ఉన్నాను సార్. కానీ గత 7 సంవత్సరాల నుంచి దక్షిణ కాలువకు నీళ్లు ఎక్కువగా రావడం వలన నా ఆదాయం అంతా కోల్పోతా ఉన్నాము. దయచేసి దక్షిణ కాలువ మరమ్మతులు చేయించాల్సిందిగా అధికారులను కోరుతున్నాం సార్. ఇక్కడ ఎక్కువ మేము పత్తి, వరిమడి, పసుపు అట్లా పండించే వాళ్ళము. ఈ మధ్య కాలంలో నీళ్లు ఎక్కువైపోయేసి జమ్ము, సీక్ చెట్లు మొలచడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారము వెంటనే దక్షిణ కాలువను గన్లు బూడ్చాల్సిందిగా అధికారులను కోరుతున్నాము.